మీ బ్యాంక్ ఖాతాలో మీకు తెలియకుండా లక్షలకు లక్షలు జమ అవుతున్నాయా? గుర్తు తెలియని వ్యక్తులు మీకు కమిషన్ ఇస్తామని ఆశ చూపుతున్నారా? అయితే జాగ్రత్త, మీకు తెలియకుండానే మీరు నేరంలో భాగస్వాములు అవుతున్నారు. ఖాతా మీదే డబ్బులు దోచేది మాత్రం కేటుగాళ్ళు, కానీ పోలీసులకు చిక్కి కటకటాల పాలయ్యేది మాత్రం మీరే. సైబర్ నేరగాళ్ల సరికొత్త వ్యూహం మ్యూల్ అకౌంట్స్. అసలేంటి ఈ మ్యూల్ అకౌంట్స్? దీని బారిన పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈ కథనంలో తెలుసుకుందాం. సైబర్ నేరాలు ఎప్పుడు ఎలా జరిగినా పోలీసులకు ముందుగా దొరికేది ఈ మ్యూల్ ఖాతాల వివరాలే. సైబర్ కేటుగాళ్లు అమాయకులను మభ్యపెట్టి డబ్బు ఆశ చూపి వాళ్ళ బ్యాంకు ఖాతాలను వాడుకుంటున్నారు. కేటుగాళ్లు కొల్లగొట్టిన సొమ్ము లావాదేవీల కోసం వినియోగిస్తున్నారు. సిబిఐ గణాంకాల ప్రకారం దేశవ్యాప్తంగా 700 బ్యాంకు శాఖల్లో 8.5 లక్షల మ్యూల్ ఖాతాలు తెరిచినట్లు గుర్తించారు. సైబర్ నేరగాళ్లు బాధితుల నుంచి కొట్టేసిన సొమ్ము జమ చేసుకోవడానికి తమ ఖాతాలకు బదులు ఇతరుల ఖాతాలు ఉపయోగిస్తుంటారు. వీటినే మ్యూల్ అకౌంట్స్ అంటారు. 3 ఏళ్లుగా సైబర్ నేరాలు పెరగడం, కేటుగాళ్లు చిక్కకపోవడానికి ప్రధాన కారణం మ్యూల్ ఖాతాలేనని పోలీసులు గుర్తించారు. ఒక సైబర్ మోసం చేయాలంటే ఒక బ్యాంక్ అకౌంట్ చాలా వరకు ఇంపార్టెంట్. ఎందుకంటే ఏవైతే డబ్బులు ఉంటాయో అది ఏదో అకౌంట్ లోనే ఈ ఫ్రాడ్స్టర్ దాన్ని పెట్టుకోవాలి. అంటే మీ దగ్గర నుంచి ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేస్తున్నప్పుడు కూడా ఫ్రాడ్స్టర్ ఒక అకౌంట్ వాడాలి. దానికి వాళ్ళు వాళ్ళ పేరు మీద అకౌంట్లు కాకుండా వేరే వాళ్ళ అకౌంట్లు వాడడానికి ఎక్కువగా చూస్తుంటారు. ఇప్పుడు ఈ అకౌంట్ ఎలా స్వీకరించుకుంటారంటే, దానికి మేము మీ అకౌంట్ వాడతాము, దానికి మీకు తగ్గట్టు ఇట్లా కమిషన్ ఇస్తాము, లేదంటే మీ డీటెయిల్స్ తో మీరు ఒక అకౌంట్ క్రియేట్ చేయండి, మీకు నెల నెల ఇంత అమౌంట్ కమిషన్ లాగా, లేదా ఇంత మీకు రెంటల్ చార్జెస్ ఇలా మీకు ఇస్తామని ఇలాంటి స్టోరీస్ చెప్పి మీ పేరుతో అకౌంట్ ఓపెన్ చేసుకొని ఏటీఎం కార్డు మరియు ఫోన్ నంబర్ వాళ్ళది పెట్టుకొని వీళ్ళు ఈ అకౌంట్స్ ని ఆపరేట్ చేస్తారు. ఓన్లీ డాక్యుమెంట్స్ మీ ఉంటాయి. సో ఇట్లాంటి అకౌంట్స్ లో ఏం జరుగుతుందంటే, ఇప్పుడు ఆ సైబర్ ఫ్రాడ్స్ ఎప్పుడైతే క్రైమ్ చేస్తాడో ఆ ఇన్వెస్టిగేషన్ లో మీ డీటెయిల్స్ బయటకు వస్తాయి. దానితో పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో మీరు ఒక అక్యూజ్డ్ అవుతారు. దాంతో మిమ్మల్ని అరెస్ట్ చేయడం జరుగుతుంది, కోర్టులో పేష్ చేయడం జరుగుతుంది, దానిపైన మీ పైన చార్జెస్ చేయడం జరుగుతుంది. కరెంట్ ఖాతా తెరవాలంటే వ్యాపార సంస్థ ఉండాలి. నిర్ణీత మొత్తంలో వ్యాపారం జరిగినట్టు ఆధారాలు, జీఎస్టీ నెంబర్ తప్పనిసరిగా కావాలి. ఇవేవీ లేకుండా మధ్యవర్తులు, కమిషన్ ఏజెంట్ల ద్వారా బ్యాంకు సిబ్బందిని ప్రలోభ పెడుతున్నట్లు, కరెంట్ ఖాతాలు తెరుస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. తెలియని ఖాతాల నుంచి డబ్బు జమ అయితే సంబంధిత ఖాతాదారుడు వెంటనే పోలీసులకు, బ్యాంకు యాజమాన్యానికి తెలియజేయాలని పోలీసులు సూచిస్తున్నారు. వాళ్ళు ఏదన్నా వేరే వాళ్ళ దగ్గర ఎక్కడి నుంచైనా దొంగ డబ్బును మీ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసి ఉండొచ్చు. ఆ విధంగా కూడా మీరు ఇబ్బంది పడాల్సిన విషయం వస్తుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇటువంటి అకౌంట్స్ని మీరు యాక్సెప్ట్ చేయొద్దు, వాళ్ళని అలో కూడా చేయొద్దు. దానివల్ల మీరు చాలా ఇబ్బంది అవుతారు. మళ్ళీ తర్వాత మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి, పోలీసులకు వివరాలు ఇవ్వాలి, మీ కేవైసీ ఇవ్వాలి, బ్యాంక్ మేనేజర్ దగ్గరికి వెళ్ళాలి. ఆయన ఏమంటాడు, మీరు పోలీసు వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, పోలీసు వాళ్ళు లెటర్ ఇచ్చి సీజ్ చేసినారంటారు. అక్కడికి వెళ్ళి మళ్ళీ మీరు మీ లెటర్ ఇచ్చి, అయ్యా మాకేం సంబంధం లేదు, నేను ఎవరో అకౌంట్ అడిగితే ఇచ్చినానని చెప్పుకోవాల్సి వస్తుంది. ఆ విధంగా మీరు సహాయం చేసిన వాళ్ళైతే మీ పైన కూడా ఎఫ్ఐఆర్ కట్టాల్సి వస్తుంది. కాబట్టి డెఫినెట్గా బ్యాంకు ఖాతాల విషయంలో మీరు అప్రమత్తంగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. మీ అకౌంట్ నంబరు, మీ కేవైసీ ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వకూడదు. ఇస్తే మీరు ఇబ్బంది పాలవుతారు. అదేవిధంగా మీకు తెలియకోకుండా ఎవరన్నా మీ అకౌంట్ను వాడుకుంటాము, లేకపోతే తెలిసే వాడుకుంటాము, నెలకింత ఇస్తామంటే దయచేసి ఆ పని చేయకండి. మీరు జైలుకు పోయే ప్రమాదం ఉంటుంది. డబ్బుకు ఆశపడి తమ బ్యాంకు ఖాతా వివరాలు ఎవరికీ ఇవ్వొద్దని, అలా చేస్తే మ్యూల్గా మారిపోయే అవకాశముందని పోలీసులు హెచ్చరిస్తున్నారు.